హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ఇవాళ రెసిపీ వచ్చేసి మంచి బలాన్ని ఇచ్చే జ్యూస్ అండి. దానిమ్మ గింజలతో జ్యూస్ చేయబోతున్నాను. మిల్క్ షేక్, పొమోగ్రానైట్ మిల్క్ షేక్ చేయబోతున్నాను. ఎంతో బలాన్ని ఇస్తుంది, బ్లడ్ని పెంచుతుంది. నీరసంగా ఉన్న వాళ్ళు ఒక గ్లాసు జ్యూస్ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూడండి ఒకసారి. చాలా 2 నిమిషాల్లో అయిపోతుంది జ్యూస్. అన్నీ రెడీకి పెట్టుకుంటే 2 నిమిషాలండి. చాలా చాలా మంచి సమ్మర్ డ్రింక్. ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని ఈ గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చెట్టు మీద నుంచి కోసుకొచ్చానండి. కలర్ చూడు చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా తీయగా ఉన్నాయి ఈ గింజలు. ఇవన్నీ తీసి మంచిగా కట్ చేసుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో ఇమ్యూనిటీని ఇస్తుంది. ఒక్కొక్కసారి మనం షుగర్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ లేకుండాను ఓన్లీ ఈ దానిమ్మ గింజల జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. చాలా మంచిదేను. పొద్దున్నే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయరో వాళ్ళు కూడా ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది. ఇప్పుడు తీసిన ఈ దానిమ్మ గింజలు ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లటి పాలు వేసుకోవాలండి. చల్లగా ఉంటేనే బాగుంటుంది తాగడానికి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లోనే, అందుకే చల్లగా ఉన్నాయి. అలాగే కొద్దిగా ఐస్ ముక్కలు. చిన్నపిల్లలకైతే ఐస్ ముక్కలు వేయొద్దండి, అలాగే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు కోల్డ్ అయిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి. నేనైతే హనీ వేసుకుంటున్నాను. హనీ అంటే తేనె. మీరు తేనె బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ హనీ చాలా మంచిది కదా, అందుకే నేను హనీనే వాడుతున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో గింజలు ఉంటాయి కాబట్టి మనం జల్లించుకుంటేనే బాగుంటుంది. గింజలు అనేది పక్కకు వచ్చేస్తాయి. లేకపోతే గ్లాసులలో వేసుకుంటే ఇత్తనాలు అనేది మనకి పళ్ళకు తగులుతూ ఉంటాయి కాబట్టి. అసలు ఈ ఎండకి ఇలా కానీ బయట నుంచి వచ్చినప్పుడు ఒక గ్లాస్ చేసుకొని తాగితే అసలు ఎంత ఇమ్యూనిటీ బూస్ట్ వస్తుందండి. అంత బాగుంటాయి జ్యూస్. ఇప్పుడు మరొక గ్లాసులో ఇలా కొద్దిగా సర్వ్ చేసుకొని తాగితే కమ్మగా సూపర్ టేస్టీగా ఉండే దానిమ్మ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీగా ఇలా చేసుకొని తాగితే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి ఇవ్వండి ఒక గ్లాసు. చాలా చాలా మంచిది. ఈ జ్యూస్ కానీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీ తోటి మేము అందుకుంటానండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.